కవిత పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో మరో కేఏ పాల్ పార్టీ వచ్చిందని, అది కవిత టీఆర్ఎస్ పార్టీ అని ఆయన అన్నారు. గతంలో టీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ ఏం చేస్తుందని నిలదీశారు. కవిత పార్టీ వల్ల ప్రజలకు ఏం ప్రయోజనం కలగదన్నారు. బీజేపీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు. కవిత సభలో పెట్టి ఏం ఇచ్చినా తీసుకోండి, ఎందుకంటే అవి కవిత దోచుకున్న డబ్బులే అంటున్న బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పురుడు పోసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పైన మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మరొకసారి టీఆర్ఎస్ పార్టీ అవతరించింది, దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది, ఇప్పుడు ఏమో మళ్ళీ ఇంకొక కొత్త టీఆర్ఎస్ పార్టీ అవతరించింది. అంటే ఉన్న ఇంతకుముందు పాత టీఆర్ఎస్ పీకి కట్టలు కట్టిందా? పాత టీఆర్ఎస్ పీకి కట్టలు కట్టని టీఆర్ఎస్కి ఇప్పుడు కొత్త టీఆర్ఎస్ ఏం పీకి కట్టలు కడుతుంది? ఇది నా భాష కాదు, అక్కగా మారి అమ్మ రూపమెత్తిన కవితమ్మ మాటలు ఇవన్నీ. ప్రామిణ అన్నది టీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏం పీక్ కట్టలు కట్టిందని భారతదేశం పార్టీ పెట్టిన అన్నప్పుడు ఆ టీఆర్ఎస్ ఏం పీక్ కట్టలు కట్టలేదు, ఈ టీఆర్ఎస్ ఏం పీక్ కట్టలు కడుతుంది. ఇదేదో మీ వ్యక్తిగత లక్షల కోట్లు దాచుకున్న ఆస్తుల గురించి పార్టీలు పెట్టడం, తెలంగాణ ప్రజలని అమాయకులు చేయడము, ఏదో బీసీ నిదాంతో మళ్ళీ నలుగురు లేని ఇంట్లోకి మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, ఇదంతా కుట్రలో భాగం. ఇదంతా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్లాన్. ఇది మమ్మల్ని నమ్మటట్లేరు, నా కొడుకు అయితే వనికచ్చట్లేడు, నా అల్లుడు ఇంటట్లేడు, నా బిడ్డను ఎల్లగొట్టినట్టు ఎల్లగొట్టి బిడ్డతో పార్టీ పెట్టించిందే కేసీఆర్. మరి కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడింది కదా కేసీఆర్. అంటే కొట్టుకున్నట్టు చేయాలి కదా, తిట్టుకున్నట్లు చేయాలి కదా. తిట్టుకుంటేనే కదా తెలంగాణ ప్రజలు నమ్మేది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇలా నాన్న మోసం చేసినట్టు మోసం పోయేది లేరు. దొరలను చూసిర్రు, దొరసాలను చూసిన తెలంగాణ కవితమ్మ ఎట్టి పరిస్థితి కవితమ్మని నమ్మే ప్రసక్తే లేదు. తెలంగాణ ప్రజలందరికీ అమ్మగా పరిణితి కాబోతున్నా, అమ్మగా మారబోతున్నా అని చెప్తుంది. మా ఉద్దేశం ఏంటంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఆల్రెడీ అమ్మలు ఉన్నారు. అమ్మలు ఉంటేనే వాళ్ళు పుట్టినరు కాబట్టి మాకు అమ్మలు అవసరం లేదు, కొత్త అమ్మలు. మా అమ్మలు మాకున్నారు. ఏదన్నా నువ్వు ఏం చేస్తావో చెప్పు. మీరు ఏదైతే నిజాయితీగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్లో ఎంత దోసుకున్నారు, మీ కుటుంబం ఎంత దోసుకున్నది, తెలంగాణ ప్రజలని 15 లక్షల కోట్ల బడ్జెట్ వదిలిపెట్టి 8 లక్షల కోట్లు అప్పెట్ట చేసారు. ఆ దోసుకునే అని ఆడబెట్టిర్రు, ఏ బ్యాంకులలో పెట్టిర్రు, ఆ డబ్బులు వంచుర్రి. తర్వాత రాజకీయ రంగంలోకి రండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అసలు బీజేపీకి ఇష్టం లేదని చెప్పింది. అసలు మేమే కదా తెలంగాణకు. ఒకసారి ఆమెకి ఏం తెలుసండి, అప్పుడు ఎక్కడ ఉన్నది, ఆమె బయట ఉద్యోగం చేసుకుంటుంది. ఆల్రెడీ ఒకసారి మా సుష్మా స్వరాజ్ గారు స్పీచ్లు చూడండి పార్లమెంట్లో. మేము చేస్తున్న సోనియా గాంధీ గారు బిల్లు పెట్టారు. మేమున్నాం, సంపూర్ణ సహకారం అందిస్తాం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ ప్రజల వైపు, తెలంగాణ విద్యార్థుల వైపు, మేధావుల వైపు, ప్రత్యేక రాష్ట్రం వైపు మేము నిలబడ్డాం. నినాదం కూడా మేము ఇచ్చినాం ఫస్ట్ 1998లో, ఒక్క ఓటు 2 రాష్ట్రాలని. కానీ ప్రజలు మమ్మల్ని గెలిపించలేదు. మమ్మల్ని గెలిపినప్పుడు అది మూలపడ్డది అది. కానీ చివరికి ఏ రోజైతే పార్లమెంట్లో వీళ్ళ అయ్యా పీకి కట్టలు కట్టిన ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి, అలా కూతురు లాంగ్వేజ్లో ఆ రోజు పార్లమెంట్లో కూడా లేడు తెలంగాణ ఏర్పడిన రోజు. బీజేపీ పార్లమెంట్ సభ్యులు మేముండి తెలంగాణకు సంపూర్ణ మద్దతు వాళ్ళకి. బీజేపీ నేతలు బానిసలుగా బతుకుతున్నారా? బీజేపీలో బానిసలు పుట్టరు. ఇదంతా ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్ స్ఫూర్తితో పుట్టినట్టు. వాళ్ళు దొరలు, నిజాం సర్కార్ కింద గులాములుగా బతికిన దొరలు వాళ్ళు వాళ్ళ అయ్యలు, వాళ్ళ తాతలు. ఈ బీజేపీల దేశం గురించి, ధర్మం గురించి, ఈ భారతదేశ ప్రజల గురించి, ఆత్మగౌరవం గురించి వీరుల్లాగా నిలబడి కొట్లాడేదే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. బీజేపీకి ఎట్లాంటి నష్టం ఉంటుంది కవిత పార్టీ వల్ల? ఆ కేఏపాల్తో నష్టమైంది ఎట్లా? కేఏపాల్ పార్టీ అంటే కవితమ్మ పార్టీకి అంతే, దాంతో అయ్యేది లేదు, పోయేది లేదు. ఫైనల్గా కవితకు సంబంధించినటువంటి అంశంలో మీరు ప్రజలకు ఏం చెప్తారు? ఇది కవిత పార్టీకి. కవిత పార్టీ ఇప్పుడు ఒకటి ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎన్నో పెట్టుకోవచ్చు. వాళ్ళు డబ్బు ఉన్నది, దోసుకున్న డబ్బు ఉన్నది, వాళ్ళు సంపాదించలేదు, కష్టపడలేదు, చెమటంపలేదు. వాళ్ళ డబ్బంతా మనదే. అన్ని సభలలో కొనరి, ఏమిస్తా తీసుకొనరి. ప్రతి సభల కవితమ్మ పోటీ చేసినప్పుడు ఎంత ఇస్తా అంత తీసుకునే డబ్బులు కూడా ఆమె కావు, ఆమె పార్టీ కావు. అవన్నీ తెలంగాణ ప్రజలను దోసుకున్నాయి. ఎన్నో స్కీమ్లతోని మోసం చేసిన డబ్బులే. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా మొహమాట పడకండి. తెలంగాణ ప్రజలు అన్ని సభల కొండి, ఎంత ఇస్తా అంత తీసుకోండి, డిమాండ్ చేయండి మన డబ్బులని. కాబట్టి కవితమ్మ పార్టీతో తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు, ఆ పార్టీతో ఏం ఉనికి కూడా లేదు. ఇది మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరో కేఏపాలకు సంబంధించినటువంటి పార్టీ లాంటిదే కవితకి సంబంధించినటువంటి పార్టీ. కవిత వల్ల తెలంగాణ ప్రజలకి ఒరిగేదేం లేదు, కవిత ఏమిచ్చినా తీసుకోవాలంటున్నారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.